వెంకటనారాయణ మాది కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేను. కాంగ్రెస్ పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతారు? గత 34 సంవత్సరాలు మా నాయన కాంచి మేము కాంగ్రెస్ పార్టీ మన దాకా మీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉంది మీకు. 10 సంవత్సరాలు. ఆయన కానీ కాంగ్రెస్ పార్టీని మీ గ్రామంలో ఏదైనా కాపాడుకుంటూ వచ్చారు. అది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే అందులో పోయినా గత 10 సంవత్సరాల నుంచి ఎవరు లేకున్నా మేమే మెయింటైన్ చేసినాం, కష్టపడ్డాం. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీని ఒక 60 ఓలైన ఓట్లలో 60%కి ఏవో కాంగ్రెస్ పార్టీ పడేస్తుంది. గత ప్రభుత్వంలో సర్పంచ్ పాలన ఏ విధంగా ఉందండి? ఏమున్నాయి మీరు చూస్తారుగా, ప్రస్తుతం మా ఇంటి ముందే మోరు ఉంది, దాన్ని చేయించుకోలేని పరిస్థితులు మనం ఏం చేస్తాం. గత 8 నెలల నుంచి చెప్పినా నేను ఒక్కరే కాదు, ఇంకా 2-3 అడిగినా కానీ ఆయన స్పందనే లేదు. అక్కడ మీ ఊళ్ళో ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తున్నాయి, మిషన్ భగీరథ వాటర్. ఒక రోజు ఉప్పు నీళ్ళు వస్తాయి, ఒక రోజు మంచి నీళ్ళు వస్తాయి. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? ఇప్పుడు ఆడ లేదు, అన్ని దీన్ని కలిపారు దాన్ని కలిపారు, ఆగం చేసారు, ఏ చక్కగా అట్లే వాడు. మీ ఊళ్ళో డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితి చెప్పండి. డ్రైనేజ్ రోడ్లు, ఈ రోడ్లు ఏం చేయడాక ఓపెన్ కనిపిస్తున్నాయి సార్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మమ్మల్ని అడిగి మళ్ళీ మా పార్టీ ఇప్పుడు ఒక రకంగా పార్టీ కదండి. మా సర్పంచ్ మా అభ్యర్థి మొన్న వచ్చింది సర్పంచ్ మీ దాంట్లోకి. అంతకుముందు అయితే కనిపిస్తూనే ఉంది ఆయన. గతంలో మీ పార్టీ నుంచి గెలిచిన చిన్మర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలకు పోయింది. ఆ తర్వాత మీ గ్రామానికి ఏమన్నా నిధులు కేటాయించింది, అభివృద్ధి చేసింది గ్రామాన్ని? ఏం చేయలేదు, ఒక ఆ రోడ్డు పోస్తా అంటే పోయిలేదు, శంకుస్థాపన చేసి వెళ్ళిపోయింది అంతే. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయండి? ఒకటి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏది లేదు. దళిత బంధు ఎన్ని వచ్చినాయి? దళిత బంధు కూడా రాలేదు. మీ గ్రామంలో మేము ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్? ఇప్పుడు ఈ వాటరే మెయిన్, ఏ బజార్కి పోయినా వాటర్ ప్రాబ్లం. ఈ సీసీ రోడ్ల కాడ అన్ని డ్యామేజ్లే. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మీరు మళ్ళీసారి సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా కూడా? నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను గత 15-20 సంవత్సరాల నుంచి మేము మా నాయన కానీ చేసుకుంటూ ఉంటుంటే ఈసారి వచ్చిన అవకాశం వచ్చినా రాకుండా 100% పోటీ చేస్తాను. మీరు అంతకుముందు మీరు సర్పంచ్ చేసినప్పుడు మీ గ్రామంలో ఇందిరా మిల్లు కట్టించారా? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన ఇందిరా మిల్లు తప్ప ఎన్ని ఉంటాయి మీ గ్రామంలో? మీరు కట్టించి మీ హయాంలో కట్టించినాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ కాలనీ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించింది, బీసీ కాలనీ కాంగ్రెస్ గవర్నమెంట్. కనీసం ఒక 200 ఇళ్ళకి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీకు అందుబాటులో ఉంటుందా? మాకు అందుబాటులో ఉంటాడు. మాకు కూడా మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడింది ఇంత మేజార్టీ రాదనేది. ఆయన కూడా మీ ఊరి సర్పంచ్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది మీ గ్రామంలో, దానికి గల కారణం ఏంటిదండి? వ్యతిరేకత అంటే ఉంది, ఆయనే ఇప్పుడు మేము చెప్తే బాగుండదు సార్, వ్యవహారం కాదు. మీ గ్రామంలో వీధి లైట్ల పరిస్థితి ఎట్లుందండి? వస్తున్నాయి, వాళ్ళు మంచిగా వస్తున్నాయా? ఇప్పుడు రేపు ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారండి? నేను సర్పంచ్ గెలిస్తే ఫస్ట్ వాటరు, నెక్స్ట్ ఈ రూటు పరడా ఒక రోడ్డు ఉంది, అది ఎమ్మెల్యే గారితో చేయించాలనుకుంటున్నాను. అంటే కుర్మర్తి టు ఈ రూటు కుర్మర్తి, ఈ రెండు అస్సలు చాలా కష్టాలు పడుతుంది జనాలు, వాళ్ళ కోసం చెప్పారని నా ప్రయత్నం. చాలా మేజర్ గ్రామ పంచాయతీ, మీ గ్రామానికి వచ్చే రోడ్లు కరెక్ట్గా లేవు. దీన్ని అంతకు ముందుకు మీ ఎంపీగా ఉన్న ప్రస్తుతం మంత్రి ఆయన దృష్టికి తీసుకెళ్ళారా మీరు? ఏమన్నా తీసుకెళ్ళిన ఎంపీ గారు కూడా 2-3 సీసీ రోడ్డు శాంక్షన్ చేసిండు. ఇప్పుడు రోడ్డు రవాణా భవన శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజెంట్ మీ గ్రామానికి ఏమైనా ఫండ్ కేటాయించిందా? ఇప్పుడే కొత్త, ఇక మేము పోయి ఒక 2 టైమ్స్ వెళ్ళినాను. అంతకుముందు ఎంపీ కదండి మీకు? ఆ ఎంపీ ఉన్నప్పుడే మాకు నిధులు కేటాయించిండు. నేను చెప్పాను కదా, 2 సీసీ రోడ్డు పోసి స్కూల్ బిల్డింగ్ ఇచ్చిండు, చేసిండు కరెక్ట్గా. ఇప్పుడు మీ ఉన్నది కూడా వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అంతే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీ ఊళ్ళో ఏ విధంగా ఉందండి? మంచి పొజిషన్ ఉంది. మన ప్రజాపాలనలో మీ గ్రామం ప్రజాపాలన స్పందన ఏంటి మీ గ్రామంలో? మంచిగానే ఉంది, అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని చెప్తున్నాం. దాదాపుగా ఫస్ట్ నిరుపేద నుంచి అందాలని నా కోరిక, అంటే ప్రయారిటీ ఇస్తా. నాకు వేరే అవకాశం వస్తే ఫస్ట్ పేదోడికి న్యాయం జరగాలి, అదే మనకు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆ గ్యారంటీ స్కీమ్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది కదా అది. అవును, దాని ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మంచిగానే ఉంది. నేను కూడా ఆర్టీసీ బస్సులో పోయినా, ఉపయోగించుకుంటారు. ఆధార్ కార్డు కంపల్సరీ అయిపోయింది, నాకు సంతోషంగా ఉంది. అయితే మీరు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటారు? వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు వచ్చే ప్రతి స్కీమ్, ఒకవేళ ఇండ్లు, పెన్షన్స్, ముఖ్యంగా రేషన్ కార్డు
ఇవన్నీ ఊళ్ళో అందరికీ పేదవారికి అందే ఏర్పాటు చేయాలని 100% ఎంతమంది నిరుపేదలు అవుతుండ్రో ఎవరైతే అర్హులు ఉండరో వాళ్ళకి గ్యారంటీ ఇవ్వాలని కొట్లాడతారు.